తవ్వే కొద్దీ మస్తాన్ సాయి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మస్తాన్ సాయిని 3 రోజుల పాటు పోలీసులు విచారించారు. హార్డ్ డిస్క్లు, డ్రగ్స్, పార్టీసు, సాఫ్ట్వేర్ అన్నిటి గురించి పోలీసులు ప్రశ్నించగా కీలక విషయాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో భాగంగా పోలీసులు నిందితుడు మస్తాన్ సాయి ముందే హార్డ్ డిస్క్ను తెరిచారు. అందులో మొత్తం 17 ఫోల్డర్లు ఉండగా 2500కు పైగా ఫోటోలు, 499కు పైగా ప్రైవేట్ వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ పోలీసులు గుర్తించారు. హార్డ్ డిస్క్లో మొత్తం 6 అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎక్కువగా లావణ్యతో పాటు మస్తాన్ గర్ల్ ఫ్రెండ్, తన భార్యకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లావణ్య ఫోన్ నుంచి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్ను క్విక్ షేర్ ద్వారా వచ్చినట్లు గుర్తించారు. హార్డ్ డిస్క్లో ఇతరుల ఫోన్లను హ్యాక్ చేసేందుకు వీలుగా సాఫ్ట్వేర్ ఉన్నట్లు గుర్తించారు. ఇక వీటిలో ఎక్కువగా వాట్సాప్ వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్స్, వాటితో పాటు గదిల్లో ప్రైవేట్గా ఉన్న వీడియోలు ఉన్నాయి. వాటిని వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయి ఒప్పుకున్నాడు. దాదాపు 3 ఏళ్ల నుంచి ఇలా రహస్యంగా వీడియోలు, ఫోటోలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో డ్రగ్స్ కొనుగోలు గురించి ప్రశ్నించగా మస్తాన్ సాయి నోరు విప్పలేదు. మస్తాన్ సాయి మీద గతంలో 2 డ్రగ్స్ కేసులున్నాయి. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు అనే ప్రశ్నలకు మస్తాన్ సాయి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోల్లో ఉన్న డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్న వ్యక్తులెవరో పరిశీలించి చెబుతానని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కాగా మస్తాన్ సాయి తన వీడియోలు సేకరించినట్లు గుర్తించిన లావణ్య గతేడాది నవంబర్లో అతడి దగ్గర నుండి హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకుంది. కొన్ని రోజులకు ఇది గుర్తించిన నిందితుడు అందులోని వీడియోలు బయటకు పొక్కితే తన బండారం బయటపడుతుందని భయపడ్డాడు. హార్డ్ డిస్క్ కోసం అవసరమైతే చంపేస్తానంటూ లావణ్యను బెదిరించాడు. ఇటీవలే హైదరాబాద్లో ఆమె మీద దాడికి కూడా పాల్పడ్డాడు. తప్పించుకున్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు.